ఇప్పటివరకు ఇక్కడ అడుగుపెట్టిన వారు తిరిగి రాలేదు. కంపాస్లు పనిచేయవు. అక్కడికి వెళ్లిన ఓడలు మరియు విమానాలు కనిపించవు. ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాలుగా భయపెడుతున్న ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీకు తెలుసా? నిజంగా ఇది ఒక శపించిన ప్రదేశమా, లేక శాస్త్రం అర్థం చేసుకోలేని అద్భుతమా? ఇది అమెరికాలో మయామి దగ్గర బర్ముడా దీవులు, ప్యూర్టో రికో మధ్య విస్తరించి ఉంది. మొత్తం విస్తీర్ణం 5,00,000 చదరపు మైళ్లు విస్తరించుంది. 5 యుఎస్ నేవీ విమానాలు కనిపించకుండా మాయమయ్యాయి. ఒక పెద్ద నౌక 309 మంది ప్రయాణికులతో సహా ఏమాత్రం సంకేతాలు లేకుండా మాయమైంది. ఆ అవశేషం కూడా దొరకలేదు. స్టార్ టైగర్ మరియు ఏరియల్ అనే 2 బ్రిటిష్ విమానాలు గాల్లోనే మాయమయ్యాయి. ఇది ఒక మేగ్నెటిక్ ఎనామలీ అని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సముద్రపు అడుగు నుంచి అకస్మాత్తుగా వెలువడే మీథేన్ గ్యాస్ వల్ల నౌకలు మునిగిపోయుంటాయని కొందరంటారు. హఠాత్తుగా మారే వాతావరణం వల్ల సునామీలు, తుఫాన్లు, 100 అడుగుల అలలు రావడం వల్ల కూడా మానవ నిర్మిత వాహనాలను క్షణాల్లో మాయం చేయగలవని మరికొంతమందంటారు. కొందరు ఈ ప్రాంతం గ్రహాంతర జీవుల అనుసంధాన స్థలం అని నమ్ముతారు. వారు మనుగడలో ఉన్నారా? ఈ ట్రయాంగిల్ను వారు తమ ప్రయోగ కేంద్రంగా మార్చారా? కొందరు విమానయాన నిపుణుల అనుభవాలు ప్రకారం కొన్ని సందర్భాల్లో సమయం అసాధారణంగా వేగంగా మారినట్లు తాము అనుభవించినట్లు చెబుతున్నారు. 20వ శతాబ్దంలో దాదాపు 100 రహస్యమైన ప్రమాదాలు ఈ ప్రాంతంలో జరిగాయి. అయితే వాటిలో చాలా సంఘటనలకు సరైన ఆధారాలు లేకపోవడంతో అధికారికంగా ధృవీకరించబడలేదు. కానీ నిజానికి గత 100 సంవత్సరాల నుండి ప్రతి విమాన మరియు నౌకా ప్రమాదాన్ని మ్యాప్లో గుర్తిస్తే బెర్ముడా ట్రయాంగిల్లో జరిగిన సంఘటనలు సాధారణ ప్రమాదాల కంటే భిన్నంగా ఏమీ లేవు. అంటే ఇది అంత అద్వితీయమైనది ఏమీ కాదు. మీరేమనుకుంటున్నారు? ఈ ప్రదేశం నిజంగానే ఒక భయంకరమైన మిస్టరీనా, లేక మన ఊహ? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.